8వ కీర్తన 4వ వచనము 5వ వచనంలో రాయబడుతూ వచ్చిన మాట ఏంటిదంటే, నీవు మనుష్యను జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు. వాడు అంటే ఎవరండి? మనుష్యుడు అని అర్థం. మనుష్యుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు, ఏ పాటి వాడు అని మనము ఒకవేళ ప్రశ్న వేసుకుంటే, నిజంగా మానవుడు ఏ పాటి వాడు? ఆదికాండంలో మనం చూస్తే, ఆదికాండంలో దేవుడు ఏం చేశాడంట, నేల నుండి మంటిని తీసుకొని నరునిగా నిర్మించాడు. ఆ తర్వాత వాని నాసిక రంధ్రంలో జీవవాయును ఉదగా నరుడు జీవాత్మాయను అని రాయబడుతోచ్చు. కాబట్టి మానవుడు మంటిలో నుండి తీయబడినటువంటి వాడుగా ఉంటూ వస్తుంటున్నాడు. అందుకనే మనము ఎంత స్నానం చేసినా, ఎన్నిసార్లు సభ పెట్టుకున్నా మళ్ళీ ఏమొస్తుంది? మట్టే వస్తుంది. ఎంత తోముకున్నా కూడా మళ్ళీ మట్టే వస్తుంది. ఎందుకంటే మనం ఎక్కడి నుండి తీయబడ్డామో. కాబట్టి ఈ యొక్క మట్టి ఎక్కడ ఉంటుందంటే, మట్టి అడుగు భాగాన తొక్కుతాం కదా మనం కాళ్ళతోని, అంటే పనికిరానిది ఒక రకంగా చెప్పాలంటే. ఇలాంటి డస్ట్ లేకపోతే ఇలాంటి మంటిలో నుండి మానవుని దేవుడు నిర్మిస్తూ వచ్చాడు. అద్భుతమైనటువంటి విషయం ఏంటిదంటే, మానవుడు శరీరము, ప్రాణము, ఆత్మతో మిళితమైనటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకనే జీవాత్మ అని పేరు, అంటే జీవించేటువంటి ఆత్మ. నీవు నేను మనందరం కూడా మరి ఒకవేళ ఈ శరీరము కొన్ని సంవత్సరాలైన తర్వాత క్షీణిస్తుందేమో, కానీ మన ఆత్మ మాత్రం ఎల్లప్పుడూ జీవిస్తూనే ఉంటుంది. కాబట్టి దేవుడు ఆ విధంగా మానవుని నిర్మించినటువంటి వాడుగా ఉంటూ వస్తుంటున్నాడు. మానవుని దేవుడు ఎంతగా ప్రేమించాడు. ఎందుకంటే తన యొక్క స్వరూపంలో దేవుడు మానవుని నిర్మిస్తూ వచ్చాడు కదా. ఆదికాండంలో మనకందరికీ తెలుసు ఆ వాక్య భాగము ఏముంటుంది అక్కడ, ఆయన ఎలా ఉన్నాడో అలాగే మానవుని నిర్మిస్తూ వచ్చాయి. అంటే మన చెవులు ఎలా ఉన్నాయో, కళ్ళు ఎలా ఉన్నాయో, దేవుని కూడా అలానే ఉన్నాయని అర్థం. ఇంకా వేరే రూపంలో లేడు దేవుడు. మనం ఎలా ఉన్నామో దేవుడు కూడా అలానే ఉన్నాడు. అందుకనే ఆయన రూపంలోనే మనల్ని తయారు చేసుకుంటూ వచ్చాడు. ఆయన యొక్క రూపంలో తయారు చేయడమే కాకుండా ఆయనకు కావలసినవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేస్తూ వచ్చాడు. ఏమేమి ఏర్పాటు చేశాడు? గాలి, వెలుతురు, జీవించగలగడానికి మరి కారణాలు అయ్యేటువంటివన్నీ కూడా దేవుడు ఉచితంగానే మానవునికి దయచేస్తూ వచ్చాడు. ఉదాహరణగా చూస్తే, ఈనాడు కరోనా వైరస్తో చాలామంది బాధపడుతూ వస్తుంటున్నారు. గత 2 సంవత్సరాల నుండి చాలామంది చనిపోయారు. ఈ కరోనా మరి వ్యాధిలో ప్రాముఖ్యమైనది ఏంటిదంటే, శ్వాస ఆడదు, ఊపిరి తీసుకోవడానికి రాదు. అప్పుడు ఏం చేస్తారు? మానవునికి కృత్రిమమైనటువంటి గాలి ఇస్తారు, ఆక్సిజన్. ఈ కృత్రిమమైనటువంటి ఈ గాలి మానవుడు పీల్చుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందంటే, సుమారు లేదన్నా కూడా ఒక రోజుకి 1000 రూపాయలని వేసుకుందాం. మామూలుగా అయితే 1000 రూపాయలు వేసుకుంటే నెలకు ఎంత అవుతుంది? 30,000 అవుద్ది. సంవత్సరానికి ఎంత అయింది? 365 ఇంటూ 1000 వేసుకోండి. మన సంవత్సరాలు ఎన్ని? మన సంవత్సరాలు ఇంటూ అవి వేసుకోండి. అప్పుడు ఉట్టి గాలికే ఇంత రేట్ అనమాట. గాలికే ఇంత రేటు. మరి తర్వాత మిగిలినటువంటివి, కిడ్నీలు అయితే ఏంది, తర్వాత ఇంకా హార్ట్ అయితే ఏంటిది, లంగ్స్ అయితే ఏంటిది, ఇవన్నీ కూడా రేటు కడితే మానవుడు నిజంగా దేవాది దేవుడు మానవుని కొరకే అన్ని ఏర్పాట్లు చేస్తూ వచ్చాడు. ఎందుకంటే తన యొక్క స్వరూపంలో నిర్మించినటువంటి మానవుడు, ఇంకొక మాట చెప్పాలంటే, తన మహిమతో నింపాడు. ఇవన్నీ కూడా చూసినటువంటి సాతానికి చాలా అసూయ పుట్టింది, జలసి పుట్టింది. ఎలాగనైనా ఈ వ్యక్తిని పడేయాలి, ఈ ఏదేని తోటలో ఉండకుండా ఎలానైనా వెళ్ళగొట్టిపియాలి అని చెప్పి ప్లాన్ వేసి ఒకానొక దినమున సక్సెస్ అయిపోయాడు. ఆ దినమే మానవునికి పాపము సంప్రాప్తించినటువంటి దినం.
ఆ విధముగా ఆదాము హవ్వలు ఏదెను తోటలో నుండి వెళ్ళగొట్టబడుతూ వచ్చారు. అప్పటి నుంచి కూడా రోమపత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడు? పాపం ఏం చేస్తుందంట, మనల్ని ఏలుబడి చేస్తుంది అని రాయబడుతుంది. కాబట్టి ఈ పాపం ఏం చేస్తుందంటే ఒకరి నుంచి ఒకరికి సంప్రాప్తి. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. త్వరగా చదువుకుందాం. రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించినో అలాగునే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. కాబట్టి ఈ విధంగా మానవుడు పాపము చేసినందున మరణం వచ్చిందే కానీ దేవుడు మరణాన్ని సృజించలేదు. చాలా బాగా గమనించాలి. కాబట్టి దేవుడు మానవుని మరణించడానికి సృజించలేదు, కానీ పాపము చేసినందువలన కొని తెచ్చుకున్నాడు. పాపము చేసినందువలన ఈ యొక్క మరణాన్ని కొని తెచ్చుకున్నటువంటి వాడుగా ఉంటూ వస్తుంటున్నాడు. ఎంత ప్రేమగలిగినటువంటి దేవుడు! ఆది కాండంలో మనం చూస్తే 6వ అధ్యాయము 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో మనం టూకీగా చూసుకున్నట్లయితే అక్కడ మానవులు ఒకరొకరు విస్తరించి పాపముతో నిండినటువంటి మనుషులు, దేవునికి వ్యతిరేకముగా దేవుడు ఏది చెప్తున్నాడో దానిని చేయకుండా జీవించేటువంటి మనుషులు, వారి యొక్క పాపము ఎంతో గొప్పదైపోయింది, భూమి మీద గొప్పదైపోయిందండి. అంత భయంకరమైనటువంటి పాపము చేసినటువంటి వారుగా ఉంటూ వచ్చారు. అలాంటి సమయంలో మనం చూస్తే దేవాది దేవుడు నీతిమంతులు ఎవరున్నారా అని భూలోకంలో చూస్తే నోవాహు ఒకడే కనిపించినట్ట. నోవాహు ఎలా ఉన్నాడంట? నీతిమంతుడును నిందారహితుడుగా కనిపించాడు. కాబట్టి నిజంగా చూసినట్లయితే దేవాది దేవుడు ఈ యొక్క నోవాహును చూడండి, 7వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక అంటాడు. ఇక్కడ వారికి ఒక ప్రొవిజన్ను ఏర్పాటు చేస్తుంటున్నాడు. ఏంటిది అదంటే, అక్కడ ఓడ ఎందుకు వచ్చింది? ఈ ఓడ అని అంటే పాపము మానవుడు చేసినందువలన మానవులందరూ కూడా నాశనమైపోతారు. కాబట్టి నీతిమంతులైనటువంటి ఈ నోవా కుటుంబాన్ని రక్షించడానికి ఇక్కడ చూస్తే ఓడను దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. ఇదంతా మనకు తెలిసినటువంటి వాక్య భాగమే. అయితే ఇక్కడ చూస్తే దేవాది దేవుడు ఆ నోవా యొక్క కుటుంబాన్ని ఆ జలప్రలయం తర్వాత మనం చూస్తే నోవా యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని వారితో మాట్లాడి వారితో నిబంధన చేసినట్లుగా కూడా మనం చూస్తుంటున్నాం. నిజంగా ఒక సామాన్యమైనటువంటి ఆ మానవుని దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి మానవుడు ఏ పాటివాడు? నిర్గమకాండంలో చూస్తే 2వ అధ్యాయంలో 23-24 వచనంలో చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలంట వారి యొక్క మూలుగులను దేవుడు విన్నాడంట. ఇశ్రాయేలు ప్రజలు పెట్టేటువంటి ఆ యొక్క మొర, ఆ యొక్క మూలుగులు దేవాది దేవుడు విన్నాడు అని రాయబడుతుంది. ఆ విధముగా దేవాది దేవుడు విని ఏం చేశాడంట? తాను అబ్రహాముతో చేసినటువంటి ఆ నిబంధనను బట్టి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. జ్ఞాపకం చేసుకుని ఏం చేశాడంట? మోషేను పంపిస్తూ వచ్చాడు. నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనంలో రాయబడుతూ వచ్చింది. మోషే చేసే పని ఏంటిది అని అంటే, ఈ యొక్క దాసత్వంలో ఉన్నటువంటి ప్రజలు, ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలు, ఈ వెట్టి చాకిరీలు చేస్తున్నటువంటి ఈ ప్రజలను విడిపించాలి. ఇదే మోషే చేసేటువంటి పని. నెక్స్ట్ ఏం చేయాలంటే వారిని విడిపించడమే కాకుండా వారిని నడిపించాలి. ఎంత అద్భుతమైన విషయం! కాబట్టి ఈ యొక్క మోషే తన యొక్క ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలను విడిపించడమే కాకుండా వారిని నడిపించడానికి మోషేని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ విధముగా ఇశ్రాయేలు ప్రజలు దాసత్వంలో నుండి, ఆ బానిసత్వంలో నుండి వారు బయటకు తీసుకుని రాబడేటువంటి వారుగా ఉంటూ వచ్చారు. సుమారు 430 సంవత్సరాల కంటే ఎక్కువగా వారు బానిసత్వంలో ఉంటూ వచ్చారు. ఇంకెన్నడూ కూడా విడుదల పొందలేనటువంటి వారుగా ఉంటూ వచ్చారు. ఈ ఉదయకాల సమయంలో మన జీవితంలో మనం కూడా
అలాగే ఇక ఐగుప్తు అనేటువంటి లోకములో ఫరో అనేటువంటి సాతాను యొక్క దాసత్వంలో బందీలుగా వాడు ఎలా చెప్తే అలా చేస్తూ, ఎలా నడిపిస్తే అలా నడుస్తూ మన జీవితం అంతా కూడా దేవునికి వ్యతిరేకముగా జీవించినటువంటి వారు అయినా కూడా దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకంటే 103వ కీర్తనలు అంటాడు, మనం మంటివారమని అంటాడు. ఏంటిదంటే మనము మంటివారమని, మరణమైన తర్వాత మనము మరి మంటివారం కనుక తిరిగి బ్రతకమంటాడు. యోబు గ్రంథం 14వ అధ్యాయము 14వ వచనంలో రాయబడుతూ వచ్చింది. ఆయన ఈ మంటివారైనటువంటి మనలను దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. నిజంగా ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే ఈరోజు మనము దేవుని యొక్క మందిరంలోనికి ఏమాత్రం వచ్చేవారమే కాదు. ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు మన జీవితంలో శత్రు సాతాను తీసుకుని వచ్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. చూడండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14వ వచనంలో రాయబడుతూ వచ్చింది, సియోను అనుకుంటుందంట, ఏమనుకుంటుందంట, ప్రభువు నన్ను మరచి ఉన్నాడు అనుకుంటుందంట. చాలాసార్లు మనం కూడా అలాగే అనుకుంటాం. ఏదైనా ప్రార్థన చేసినప్పుడు జవాబు రాకపోతే, దేవుడు మన మాట వినకపోతే, మనతో మాట్లాడకపోతే, మనకేం ఆన్సర్ రాకపోతే అప్పుడు ఏమంటామంటే దేవుడు నన్ను మర్చిపోయాడేమో. కాబట్టి దేవుడు మనల్ని మర్చిపోవడానికి కాదు ఏర్పాటు చేసుకుంది, ఆయన సియోన్ని కోరుకున్నాను రాయబడుతూ. కాబట్టి నిన్ను నన్ను కూడా దేవుడు ఆ విధముగా కోరుకుంటూ వచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన నివాస స్థలముగా ఉండడానికి. ఏంటిదంట? దేవుని నివాస స్థలముగా ఎవరుండాలి? ఎవరుండాలండి? మనమే. దేవుని నివాస స్థలముగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నివాస స్థలముగా ఉండడానికే ఈ ఉదయకాల సమయంలో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుని ఆయన మందిరంలోనికి తీసుకుని వస్తూ వచ్చాడు. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి ఆయన సంఘంలో మనల్ని కూడా చేరుస్తూ వచ్చాడు. కాబట్టి నిజంగా ఎంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు, ఎంతగా మరి దేవాదేవుడు మన కొరికి త్యాగము చేస్తూ వచ్చాడు. తన ప్రియకుమారుని బలియాగముగా అర్పించడం ద్వారా మన పాపములని విడిపించడమే కాకుండా దినదినము ఆయన కృప వెంబడి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తూ వస్తుంటాడు. అందుకనే మొట్టమొదటిగా ప్రతి ఒక్క వ్యక్తి తెలుసుకోవాల్సిందంటే మనల్ని ఎవరు పుట్టించారు? ఆయనే, యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే మనలను పుట్టించు. ఈ లోకంలో చూస్తే చాలామంది పుడుతున్నారు, గిడుతున్నారు, పుడుతున్నారు, చనిపోతున్నారు. అయితే ఎందుకు దేవుడు మానవులను పుట్టిస్తున్నాడు? కారణం ఏంటిది? చూడండి, యెషయా గ్రంథము 40, యెషయా గ్రంథము. ఎందుకు దేవుడు మానవులను పుట్టిస్తున్నాడు? ఏదో 2 రోజులు తిని తాగి చచ్చిపోవడానికి కొరకు కాదు, ఏదో కొన్నాళ్ళు భక్తి చేసి చనిపోవడానికి కాదు. దేవుడు ఎందుకు పుట్టిస్తున్నాడంట? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 7వ వచనం. ఎవరైనా తీసి చదవండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమ నిమిత్తము. కాబట్టి ఎవరి నిమిత్తం అంట? దేవుని యొక్క మహిమ నిమిత్తము మనల్ని సృజించాడంట. దేవుడు ఎందుకు సృజించాడంటే ఆయన మహిమ కొరకే సృజించాడు. మన ద్వారా ఆయనకు మహిమ రావాలని సృష్టికర్త అయినటువంటి దేవుడు మనల్ని సృజించాడు. ఆయన ఎలాంటి వాడు? 135వ కీర్తన 5-6 వచనములు అంటాడు, ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు సమస్త దేవతల కంటే గొప్పవాడు. సమస్త దేవతల కంటే గొప్పవాడని 135వ కీర్తన 5-6 వచనంలో రాయబడుతూ వచ్చింది. ఈ లోకములో మరి సూర్యుడు, చంద్రుడు, భూమి, గాలి అన్ని సమస్తం కూడా ఆయనే సృజిస్తూ వచ్చాడు. ఇవన్నీ కూడా, వీటన్నిటి మీద కూడా అధికారం కలిగినటువంటి వాడు, సర్వ సృష్టి మీద అధికారం కలిగినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, పాపాలు క్షమించడానికి కూడా అధికారం కలిగినటువంటి దేవుడు. మార్క్స్ వార్త 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడుతూ వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి పాపములోనే ఉండి నశించిపోవుట దేవునికి ఇష్టం లేక ఆరి పాపములను క్షమించడానికి వచ్చాడు. అందుకనే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం రాయబడుతూ వచ్చింది, తన ప్రజలను వారి పాపముల నుండి
ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టు. కాబట్టి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అందుకే వచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ లోకంలోనికి ఆయన యొక్క కులాన్ని మతాన్ని స్థాపించడానికి రాలేదు. ఆయన ఎందుకు వచ్చాడంటే ఈ లోకంలో తన ప్రజలైనటువంటి వారి పాపముల నుండి విడిపించడానికి వచ్చాడు. ఆయన మన కొరకే తన ప్రాణాన్ని బలిగా అర్పిస్తూ వచ్చాడు. శిలువలో మన కొరకే తన యొక్క పరిశుద్ధమైన రక్తం అంతా కూడా చిందించినటువంటి వాడుగా ఉంటూ వచ్చాడు. ఎంత గొప్ప దేవుడు! ఈ ఉదయకాల సమయంలో కూడా ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారికి నీ హృదయం ఇవ్వకపోతే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో చెప్పబడినట్లుగా, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను అంటున్నాడు ప్రభు. ఈ ప్రభు దినమున కూడా ఆరాధన వర్తమానం ద్వారా దేవుడు నీ హృదయం అనేటువంటి తలుపును తడుతున్నాడు. ఇంకెంతకాలం మూత వేసుకుని ఉంటావు? నీ తలుపును తెరవకుండా ఇంకెంతకాలం మూత వేసుకుని ఉంటావు అంటున్నాడు. ఆయన తట్టినప్పుడే మనం తలుపు తీస్తే ఆయన లోపల ప్రవేశించి నాతో కూడా మీరు, మీతో కూడా నేను, అంటే సహవాసం, ఫెలోషిప్ అని రాయబడి. కాబట్టి ఇక్కడ చూస్తే మరి ఆ విధముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే మన యొక్క హృదయంలోనికి వస్తాడో మన పాప జీవితం అంతా కూడా కడగబడమే కాకుండా ఆయనే రాజుగా మనల్ని పరిపాలించేటువంటి వాడు ఉంటాడు. ఇంకా దాసత్వం లేదు, ఇంకా దుఃఖము లేదు, ఇంకా నిరాశ లేదు, ఇంకా నిస్పృహ లేదు. కాబట్టి ఆయనే రారాజుగా ఉండి మనల్ని పరిపాలించేటువంటి దేవుడిగా ఉంచినాడు. అందుకని ఉదయకాల సమయంలో ఆ దేవునిని నీవు గుర్తెరిగినావా? ఆయనను నీవు తెలుసుకున్నావా? లేఖనములు క్రీస్తుని గురించి చూడండి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 42వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయము, మత్తయి సువార్త 22వ అధ్యాయము 22:42. 22వ అధ్యాయం. క్రీస్తుని గురించి మీకేమి తోచున్నది? ఆయన ఎవని కుమారుడని? ఈ విధముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ చూస్తే సపరేట్గా క్రీస్తు అని మెన్షన్ చేయడం ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే చాలామంది యేసు ఎరుగుదురు, కానీ ఇక్కడ క్రీస్తును ఎరిగేటువంటి వారు చాలా తక్కువ మంది. అందుకనే చాలామంది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి తన అక్కర్లు తీర్చుకోవడానికి, ఆపద మొక్కులు తీర్చుకోవడానికి, లేకపోతే తమ యొక్క ఏదైతే మండి ఉన్నాయో లేకపోతే తమ ద్వారా చేసుకొని ఉన్నాయో అవి దేవుని ద్వారా పొందుకోవడానికి ఈ లోకానుసారమైనటువంటి లోకసమైనటువంటి వాటి కొరకే వస్తున్నారే కానీ ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవట్లేరు. అందుకే అంటాడు, క్రీస్తుని గురించి మీకు ఏమి తోచున్నది? చాలామంది చాలా రకాలుగా అనుకుంటున్నారు. ఈయన ఒడ్లవాని కుమారుడు కాదా, లేకపోతే ఈయన మరియా యోసేపుల కుమారుడు కాదా, ఈయన పలాని ఊరువాడు కాదా అని రకరకాలుగా అనుకుంటూ వస్తుంటుంటే ఒకసారి పేతురుని అడిగాడు. పేతురు నువ్వేమనుకుంటున్నావు చెప్పనంటే సీమోను పేతురు ఏమన్నాడు? నీవు నిత్య జీవపు మాటలు కలిగినటువంటి క్రీస్తు అంటాడు. అభిషక్తుడు అనే మాట. కాబట్టి నిజంగా అప్పుడు ప్రభు అంటాడు, సీమోను బర్ యోనా, నీవు ధన్యుడవు అంటాడు. పరలోకముందున నా తండ్రి బయలుపరచనే తప్ప ఇంకెవరు నీకు బయలుపరచలే. నిజంగా ఈ క్రీస్తు అనుభవంలోనికి ఎప్పుడైతే వస్తామో అప్పుడు ఆయనను మనము మనస్సారా ఆరాధించగలం. అందుకని యోహాను సువార్త 4వ అధ్యాయం 24 రాయబడుతూ వచ్చింది, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించు. 22వ వచనంలో అంటాడు ఇదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో, మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారు. ఏథెన్స్ వాసులు వారు కూడా ఆరాధిస్తున్నారు, కానీ తెలియబడని దేవునికి అని రాసుకున్నారు. చాలామంది ఎందుకు ఆరాధన చేస్తున్నారో, ఎవరికి ఆరాధన చేస్తున్నారో తెలియకుండా తెలియబడిన దేవునికి అని ఏథెన్స్లో ఉన్నటువంటి వారు పెట్టుకున్నట్టుగా చాలామంది తెలియకుండానే ఆరాధన చేస్తారు. అయితే ఎప్పుడైతే ఆయన యొక్క శక్తిని మనం గుర్తెరుగుతామో అప్పుడు ఆయనను నిజంగా ఆరాధించగలుగుతాం. అందుకనే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో క్రీస్తుని గురించి మరి మీకు ఏమి తోచున్నది అని అడుగుతుంటాడు.
కాబట్టి ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు మనకేమై ఉన్నాడో గ్రహించుకోవాలి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో రాయబడుతూ వచ్చింది. అక్కడ ఒక మాట మెన్షన్ చేయబడింది. ఏంటిదంటే, క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు. క్రీస్తు దేవుని ఏంటిదంట, జ్ఞానమై ఉన్నాడు. నిజంగా చూసినట్లయితే ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించక ముందుగా నిజంగా సరైనటువంటి పరిశుద్ధ దేవుని గురించినటువంటి జ్ఞానము మనకు లేదు. ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియలేదు. నిజ దేవుడు ఎవరో తెలియలేదు. ఆ విధంగా మన యొక్క జీవితంలో ఎంతో కాలము వృధా చేసుకుంటూ వచ్చాం. అయితే వివేచన లేకుండా ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటిదంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందంట చూడండి. హోషేయ గ్రంథంలో 4వ అధ్యాయము 14వ వచనంలో అక్కడ రాయబడుతూ వచ్చింది, వివేచన లేని జనము నిర్మూలమగును అని రాయబడుతూ వచ్చింది. అంటే పరిశుద్ధ దేవుని గురించినటువంటి వివేచన చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే వివేచించడం ద్వారా ప్రభువైన క్రీస్తును ఎరిగేటువంటి వారుగా ఉంటారు. అందుకని సామెతల గ్రంథము 10వ అధ్యాయం 1వ వచనంలో బుద్ధి లేకపోవడం చేత మూఢులు చనిపోతారు. మూఢత్వం ఎంత చెప్పినా కూడా ఆ మూఢత్వంతోనే జీవిస్తారు. చాలామంది జీవితంలో నిజంగా చూస్తే ఈ విధముగా ఈ మూఢత్వము పుట్టుకతో నుండే మానవునికి వస్తూ ఉంది. ఈ విధంగా ప్రతి ఒక్క మానవుడు కూడా అవివేకంగా అజ్ఞానంగా ఈ పాపం వలన వచ్చేటువంటి జీవితమైనటువంటి మరణానికి పాత్రులుగా ఉంటూ వస్తుంటున్నాడు. అయితే క్రీస్తు మనకు జ్ఞానమై ఆయన మనకి ఏం చేశాడు అని చూస్తే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ రాయబడినటువంటి మాట ఏంటిదంటే, తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను ఏం చేశాడంటే ఆయన నిర్దోషులుగా చేశాడు. తనకున్న అనుభవ జ్ఞానం ఏంటిది? శిలువ మరణం. ఆయన శిలువ మరణము ద్వారా మనలందరిని ఏం చేశాడంటే నిర్దోషులుగా చేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే ఆ విధముగా ఆయన మన కొరకే బలియాగముగా చేయబడ్డాడో అప్పుడు మనకు జీవం ఎవరు అని అంటే క్రీస్తే. అందుకని ప్రభువారు అంటాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాడు. ఇంతకుముందు ఈ జీవం లేదు. పాపాన్ని బట్టి మరణము ఏలుబడి చేస్తూ ఉంది. అయితే ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుతూ వచ్చామో అప్పుడు ఈ జీవం అనేది మనలోనికి ప్రవేశించింది. ఎప్పుడైతే క్రీస్తును మనం ఎరిగినామో, క్రీస్తుని ఎప్పుడైతే ఎరిగినామో అప్పుడు మనలోనికి జీవం వచ్చింది. అంత మాత్రమే కాదు, ఈ క్రీస్తు అంట దేవుని యొక్క శక్తి. 1 కొరింథీ పత్రిక ఇందాక మనం చదువుకున్న వాక్య భాగంలోనే 1:24 రాయబడుతూ వచ్చింది, హీఈస్ ద పవర్ ఆఫ్ గాడ్ అని రాయబడుతుంది. క్రీస్తు దేవుని యొక్క శక్తి. కాబట్టి ఈ దేవుని యొక్క శక్తి చేతనే మనం కాపాడబడుతున్నాం. మొన్నటి దినమున ఒక 2-3 రోజుల క్రితం చూస్తే అనేక ప్రాంతాలలో వరదలు వచ్చి చాలామంది కొట్టుకుని పోయారు, చనిపోయారు, నిరాశ్రయులైపోయారు. కుటుంబాలే మరి ఘోరమైనటువంటి పరిస్థితులు ఈనాటికి కూడా ఉంటున్నాయి. వాళ్ళకి తెలియదు ఈ విధంగా నీళ్ళు అకస్మాత్తుగా వస్తాయని ఎప్పుడు అనుకోలేదంట. కానీ అకస్మాత్తుగా మరి నీళ్లు రావడము, వరదలో కొట్టుకొని పోవడము, చనిపోవడం జరుగుతూ వచ్చింది. వారికి తెలియదు ఈరోజు 17వ తారీఖు జూలై నెల ఈరోజు ఉంటామనుకున్నారు. కానీ వారు ఈరోజు చూడకుండానే గతించిపోయారు. కానీ నిజంగా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటున్నాడు. దేవుడు మనల్ని ఇప్పటివరకు కూడా భద్రపరుస్తూ వచ్చాడు. కాబట్టి ప్రతి ఒక్క దుష్టత్వం నుండి కూడా దేవుడు మనల్ని కాపాడినటువంటి వాడుగా ఉంటూ వస్తుంటున్నాడు. అందుకని ఆయన యొక్క శక్తిని మనము గుర్తిరిగినట్లయితే తప్పకుండా మనం ఆయనను ఆరాధించగలం. మరియా ఏం చేస్తుంది? జటామాంసి అత్తరు తీసుకుని వచ్చి ఏం చేసింది? యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో, ఇదంతా వాక్యభాగం మనకు తెలుసు. కాబట్టి ఇంత వాల్యుబుల్ పర్ఫ్యూమ్ ప్రభువైన యేసుక్రీస్తు పాదములకు పూయడం ఏంటిది అని యూదాకు ఆశ్చర్యం వేసింది, ఇస్కరియోతు యూదాకి. అయితే
ఆ యూదాకి దేవుని యొక్క శక్తి ఏంటిదో తెలియలేదు, కాబట్టి 30 వెండి నాణాలకి అమ్ముకున్నాడు. కానీ మరియకు దేవుని యొక్క శక్తి ఏంటిదో తెలుసు. అందుకనే ఆయన ఆరాధించడానికి యోగ్యుడు, ఆరాధనలకు యోగ్యుడు, స్తుతి గీతములకు పాత్రుడు అని ఎరిగినటువంటిది స్త్రీగా ఉండి ఆమె ఏం చేసిందంటే విలువైనటువంటిది ప్రభువుకు తీసుకుని వచ్చి ఆయన పాదముల దగ్గర సమర్పిస్తూ వచ్చి ఆయన పాదముల మీద పోస్తూ వచ్చింది. నిజంగా ఒక పండితుడు, వేదాంత పండితుడు రాస్తూ వచ్చాడు ఏంటిదంటే, ఆమె తీసుకుని వచ్చినటువంటి ఆ పెర్ఫ్యూము ఒక పేదవాడంట 1 సంవత్సరం జీవించగలుగుతాడంట. ఇంకా విలువ ఉండవచ్చునేమో కానీ ఆయన ఆ విధంగా రాస్తూ వచ్చాడు. కాబట్టి నిజంగా అంత విలువైనటువంటిది ఎక్కడ పూస్తుంది? పాదాలకు పూస్తుంది. ఎందుకంటే ఆయన శక్తి ఏంటిదో తెలుసు. క్రీస్తు ఎవరంట? దేవుని యొక్క శక్తి. హీఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని యొక్క శక్తి అని గుర్తెరిగినటువంటిది. ఆ మరి ఏం చేస్తుందంటే యేసు క్రీస్తు యొక్క మహత్యం గుర్తెరిగినదై, ఆయన శక్తి గుర్తెరిగినదై ఆమె ఏం చేస్తుందంటే ప్రభువుని విలువైనటువంటిది ఇచ్చి ఆరాధిస్తుంది. మన యొక్క ఆరాధన, మన యొక్క అర్పణ ఈ ఉదయకాల సమయంలో ఏ విధంగా ఉంది? ఏదో మరి ప్రతి వారం వచ్చి 2 మాటలు దేవుని సన్నిధిలో పలికి వెళ్ళిపోయేది కాదు. హృదయపూర్వకంగా హృదయంలో నుండి ప్రభు యొక్క శక్తిని గుర్తెరిగి క్రీస్తు మనకి ఏమై ఉన్నాడో నిజంగా మన యొక్క జీవితంలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోకపోతే మన పరిస్థితి ఏంటి? మన పాపములు క్షమించకపోతే మన పరిస్థితి ఏంటిది? మన మంటివారమని దేవుడు ఏం చేశాడు? మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి ఈ యొక్క 2022 సంవత్సరము జూలై మాసములో 17వ తేదీన ప్రభు దినమున దేవుని యొక్క సన్నిధానంలోనికి మనలందరినీ తీసుకుని వచ్చాడు. అందుకు ప్రభుకు స్తోత్రం. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి దేవుడు. నిన్ను నన్ను ఆయనకి ఏమాత్రం కూడా మనం యూస్ఫుల్ కానప్పటికి కూడా దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని రక్షిస్తూ వచ్చాడు. మరియవలే ఆయన శక్తిని మనం గుర్తెరిగితే తప్పకుండా ఆయనను విలువైనటువంటి అర్పణను అర్పించి ఆరాధిస్తాం. పుట్టిగా నోటి మాటలతో పలికేది కాదు, విలువైనటువంటి అర్పణతో ప్రభువుని మనము ఆరాధించగానే మరి ఎవరికి చెప్పలేదు. ఎవరికి నేను ఫలాన్ని తీసుకుని పోతే ప్రభువుకు ఫలాన్ని తీసుకుని పోతానని చెప్పలేదు. కానీ ప్రభువారు ఎప్పుడు కూర్చుంటాడు, ఎప్పుడు వస్తాడు అని ఎదురెదురు చూసింది. ఆమె విలువైన తీసుకుని వచ్చి పెట్టుకుంది. ఆ విలువైన తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పోసి తన తల వెంట్రుకలతో తుడిచిందండి. స్త్రీకి తల వెంట్రుకలు ఘనం. ఆమె యొక్క ఘనమంతా కూడా ప్రభు దగ్గర వేసింది. అదే ఆరాధన. అందుకని ప్రాణ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, 24 పెద్దలు, 4 జీవులు, కోట్లాది కొలది దేవదూతలు కూడా ఏం చేస్తున్నారంట? ఆయన్ని ఆరాధిస్తున్నారు. 24 పెద్దలు తమ యొక్క సువర్ణ కిరీటములు ఏం చేస్తున్నారు? ఆయన పాదముల దగ్గర వేసి సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నారు. సాష్టాంగపడి అంటే అర్థం ఏంటిది? బోర్లపడి మరి నమస్కరిస్తుంటున్నారు. ఎందుకంటే ఈ కిరీటము ఇవన్నీ మా కలిగినటువంటివన్నీ మీవే, మహిమ ఘనత స్తుతి ప్రభావము మీదే అని ఏం చేస్తుందంటే మాదంతా కూడా వేస్ట్, మిథ్య, లేకపోతే మాకేమీ లేదు అని చెప్పి వాళ్ళన్నీ కూడా ప్రభు చేత రిక్తులై వాళ్ళు ప్రభువుని ఆరాధిస్తూ వస్తుంటున్నారు. అది ఆరాధన. విలువైనటువంటి అర్పణను మనం అర్పించడానికి ఉదయకాల సమయంలో మన స్థుతులపై ఆయన ఆసీనుడు కావడానికి కోరుతూ ఉంటున్నాడు. ఒక పాపి రక్షించబడి ఏ నోటితోనైతే పాపము చేసిందో అదే నోటితోని ఆరాధన చెయ్యాలి. ప్రభువా, పాపముతో పతనమైన నా దేహము, నా పెదవులు నీవు తాకావు, ముట్టావు, నన్ను స్వస్థపరిచావు, ఈ పెదవులు నన్ను పవిత్రపరుస్తూ వచ్చావు, నీకు వందనాలు. ఒకప్పుడైతే ఈ పెదవులు వేరే వాటి కొరకు ఉపయోగించాను, ఈ దేహాన్ని వేరే దాని కొరకు ఉపయోగించాను. కానీ ఇప్పుడైతే ఈ యొక్క పెదవులను, నా దేహాన్ని నీవు తాకావు, నీకు వందనాలు. నిజంగా దేవాది దేవుడు ఆయన యొక్క ప్రేమ మన ఎడల చూపిస్తూ వచ్చాడు. అందుకే రోమపత్రికలో రాయబడుతూ వచ్చింది, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచిన ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను,
కాబట్టి ఆయన మన కొరకే చనిపోవడమే కాదు, ఆయన లేఖనంలో రాయబడిన ప్రకారము చనిపోయి సమాధి చేయబడి లేఖనంలో రాయబడిన ప్రకారము తిరిగి 3వ దినమున మృత్యుంజయుడిగా లేచాడు. ఆయన తిరిగి లేచిన దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు. ఈ విషయము ఆ యూదా ఇస్కరియోతికి గుర్తెరగలేదు. క్రీస్తు యొక్క శక్తి ఏంటిదో ఇస్కరియోతి గుర్తెరగలేదు. అందుకని ఆఖరికి దేవుడు ఇచ్చేటువంటి ఆధిక్యత, ఆపర్చునిటీస్ అన్నీ కూడా పోగొట్టుకున్నాడు. లాస్ట్కి ఏం చేస్తూ వచ్చాడంటే ఉరేసుకొని చనిపోయాడు. ఎందుకంటే దేవుని యొక్క శక్తిని గుర్తెరగలేదు. అందుకని ఉదయకాల సమయంలో దేవుడు ఎవరంట చెప్పండి? దేవుడు ఎవరు? ఆత్మ. హీఈస్ ద స్పిరిట్. దేవుడు ఎవరంట? ఆత్మ. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అందుకని ఆయనను ఆరాధించడానికి, ఆయన గణపరచడానికి ఉదయకాల సమయంలో వచ్చాం. నోరు మూసుకొని కామ్గా ఉండి ఎవరైనా వింటారేమో, ఎవరైనా చూస్తారేమో అని ఏం చేస్తారంటే ఆరాధన చేయరు, సిగ్గుపడుతూ ఉంటారు. నేను ఒక దగ్గర సువార్తకు పోయినప్పుడు చాలాసార్లు సువార్తకు మేము సండేస్ కూడా అక్కడ ఉంటాం. అయితే సండేస్ అక్కడ ఉన్నప్పుడు చాలా 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు పాత సంఘం బక్సింగ్ గారు ఉన్నప్పుడు పంపించాడంట. ఆయన ఇంతవరకు అక్కడే ఉన్నారు. ఆ విధంగా ఆ యొక్క సంఘము ఆరాధన వర్తమానం అయిపోయిన తర్వాత ఒక్కరు ఆరాధన చేయట్లేదు. దాదాపుగా ఒక 120 మంది 130 మంది ఉన్నారు. ఎవరు ఆరాధన చేయట్లేదు. పాపం సేవకుడు మైక్ తీసుకొని చేయండి 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 అంటే ఒక్కరు చేస్తున్నారు. మళ్ళా చేయండి 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 4 సార్లు అంటే మళ్ళీ ఇంకొకరు చేస్తున్నారు. అంటే బలవంతపు ఆరాధన దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడాడు. అటు మనంతడు మనమే. అందుకనే దేవుని గురించి, రాజుని గురించి పలకడానికి నా హృదయం బహుగా ఉప్పొంగుచున్నది, త్వరగా రాయివని కలం వలే ఉందంట. త్వరగా రాసేటప్పుడు ఆఫీసర్స్ ఏం చేస్తారు, ఇటు రాసి గీత లేదు సార్, సంతకాలు పెడతారు, త్వరగా రాసేస్తారండి. ఎన్నో పేపర్స్ ఉంటాయి. నాలుక రాజుని గురించి వర్ణించడానికి ఎలా ఉందంటే ఈ నాలుక త్వరగా రాయివని, అంత ప్రభువుని ఆ యొక్క రాజుని గురించి వర్ణించడానికి, అంటే ప్రభువుని గురించి వర్ణించడానికి అంత స్పీడ్గా మనం అలాగ ఆరాధన చేస్తున్నామా అని. కాబట్టి ఆయన ఆరాధించాలనేటువంటి ఆతృత. ప్రభుదినం వచ్చింది, ప్రజలతో కలిసి కీర్తించాలి, ఆయనని గణపరచాలి. మౌనంగా ఉండడం ద్వారా ఆయనకు మహిమ రాదు. ఎప్పుడైతే మనము కష్టాల్లో, శ్రమలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో ప్రభుని ఆరాధిస్తామో అప్పుడే శత్రువు సిగ్గుపడతాడు. ఇన్ని కష్టాల మధ్య ఏం ఆరాధన చేస్తాంలే, ఇన్ని పరిస్థితుల మధ్య ఏం ఆరాధన చేస్తాంలే, ప్రభు ఏమిచ్చిందని ఏం ఆరాధన చేస్తాం, ప్రభు నాకు ఏం మేలు చేసిందని ఏం ఆరాధన చేస్తాం అనుకుని చాలామంది ఆరాధన చేయరు. కొంతమంది ప్రభు మందిరానికి రా. ఒక ఆమె అయితే 4 వారాలు 5 వారాలు ఏంది ప్రభు మందిరానికి రావట్లేదు. ఏమైంది మేము ప్రభు మందిరానికి రావట్లేదని వెళ్ళి చూస్తే, ఏందమ్మా రావట్లేదని అడిగితే ఆమె ఏమన్నా తెలుసా, దేవుడు నాకు ఒక్క మగపిల్లగాన్ని కూడా ఇవ్వట్లేదు అని. అంటే అందుకే నువ్వు మందిరం మానేసేవానంటే, అవును ఇంక రాను, నేను మందిరానికి రాను. సరే మంచిది, అంతకుముందు దేవుడు నీకు ఎన్ని ఇవ్వలేదు? పుట్టినప్పటి నుంచి నీకు ఆరోగ్యం ఇవ్వలేదా? నీకు కావాల్సిన అన్నీ ఇవ్వలేదా? నీ చేతులు, ముక్కు, కాళ్ళు అన్నీ మంచిగా చేయలేదా? అన్ని విధాలుగా నిన్ను పోషించట్లేదా? ఎన్నెన్నో మేలు చేశాడు కదా, ఈ మేలు కూడా ఎందుకు చేయడు? తప్పకుండా చేస్తాడు. అట్లా మానుకోవద్దు అని చెప్తే అప్పుడు ఆ సహోదరి తర్వాత చివరికి పశ్చాత్తాపడి దేవుని మందిరానికి వచ్చింది. 1 సంవత్సరం తిరిగేసరికి ఆమెకి మొట్టమొదటిగా కుమారుడే పుట్టాడు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం! నిజంగా దేవాది దేవుడు అద్భుతమైనటువంటి దేవుడు. ఆయనను బట్టి మనం సంతోషించాలని, ఆయనను మహింపరచాలని కోరుకుంటున్నాడు. మనం మౌనంగా ఉండడం ద్వారా శత్రువు ఏం చేస్తాడంటే ఫిర్యాదు చేస్తాడు. చూసినావా నీ బిడ్డ ఎట్లా మౌనంగా ఉందో, ఆరాధన చేయకుండా కూర్చున్నాడు, చూసినావా అని చెప్పి ఏం చేస్తాడంటే ఫిర్యాదు చేస్తాడు. అందుకే నా యొక్క జీవితంలో నేను ఎరిగినటువంటి విషయం ఏంటిదంటే, ఎప్పుడైతే కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు ఉంటాయో అప్పుడే ఎక్కువ ఆరాధన చేయాలి, ప్రజల మధ్యలో కీర్తించాలి. దేవుని శక్తితో మనం నింపబడతాం. ప్రభువును ఆరాధించడం ద్వారా శత్రు సాతాను సిగ్గుపడతాడు. కాబట్టి కృంగుదల, నిరాశ వచ్చినప్పుడు సియోను ఏమనుకుంటుందంట, ప్రభు నన్ను
మనం కూడా అలా అనుకుంటుంటే ఈ ఉదయకాల సమయంలో ప్రభు నిన్ను మర్చిపోలేడు. నిన్ను ఏమాత్రం విడవను ఎన్నడను ఎడబాయని ఆయనే చెప్పాడు కదా. కాబట్టి ఆయన మర్చిపోయేవాడు కాదు, నేను చూడకుండా ఉండేవాడు కాదు. హాగరునే చూసినటువంటి దేవుడు నిన్నెందుకు చూడాడు? హాగరును మరి వాని కుమారుడు నీ కుమారుడు కాదు వెళ్ళగొట్టేసేయని చెప్పిన దేవుడు అయినా కూడా హాగరును మరి ఎలా ప్రేమించాడో, హాగరు విషయంలో ఏ విధంగా కన్సర్న్ కలిగి ఉన్నాడో మనకు అందరికీ తెలుసు. నిజంగా మనల్ని ఎంతగానో దేవుడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన యొక్క సన్నిధిలోనికి మనల్ని తీసుకుని వచ్చాడు. అయితే శ్రమలు వచ్చినప్పుడు, ఏకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడే మనం ప్రభువును ఆరాధించాలి, ప్రభువును కనపరచాలి. అందుకనే దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించారు. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని ప్రభువును హృదయమారా ఆరాధించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక.